చెప్పండి డాక్టర్ గారు. పాపకి స్పృహ వచ్చింది మేడం. ఏం చెప్తున్నారు డాక్టర్? అవును మేడం, పాపకి స్పృహ వచ్చింది. ఇప్పుడు ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. మీరు చెప్తున్నది నిజం మేడం. మీరు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయండి. ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మీరు పాపం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. నాన్న 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 సిస్టర్, పాపని చూసుకుంటూ ఉండు. నాన్న జాగ్రత్త. నాన్న అను బ్రతికి ఉన్నట్లుగా నాకు కలొచ్చింది. ఆ కలొచ్చేలా మీరే చేశారని నాకు అర్థమైంది స్వామి. నా కలలో మీరు అలా చెప్పారు అంటే అను బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను. అను బ్రతికే ఉంది స్వామి, కానీ ఎక్కడుందో తెలియటం లేదు. చెల్లి ఎక్కడుందో నువ్వే చెప్తే బాగుంటుంది స్వామి. చెప్పు స్వామి, అను ఎక్కడుందో చెప్పు స్వామి. అను ఎక్కడుందో చెప్పు స్వామి. రాజు, ఏమైంది? పంచర్ అయింది మేడం. అర్జెంటుగా వెళ్ళాలి. 5 minutesలో మార్చేస్తాను మేడం. సరే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.